సాక్ష్యము స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలో క్రీస్తును గూర్చిన సువార్త, ఆ శిలువను గూర్చినటువంటి సాక్ష్యం, ఆ శిలువను గూర్చిన సాక్ష్యం మనం కలిగి ఉండడం ద్వారా, అనగా సమస్త ఉపదేశములు శిలువను గురించి ఏ ఉపదేశం అయితే మనం విన్నామో, ఏ ఉపదేశం అయితే మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఏ ఉపదేశం అయితే ధ్యానం చేస్తున్నామో, ఏ శిలువ సువార్తను మనం అనుభవిస్తున్నామో, క్రీస్తు ప్రభువు శిలువలో మన కొరకై ఆయన శ్రమను అనుభవించి తన ప్రాణం పెట్టినంతగా ఆఖరి రక్తం వరకు కూడా ఆయన రక్తమును చిందించి వేసి రిక్తునిగా శిలువలో ఆగిపోయి ఆయన దినగలా బతికించబడిన గొర్రె పిల్లలను తన చేతులు చాచి మన కొరకై విలపించుచున్నటువంటి దేవుడు ఆయన. ఈ శిలువ సువార్త సమస్తమైన ఉపదేశము, ఈ బోధ, యేసు క్రీస్తు ప్రభువు శిలువ మరణం యొక్క బోధ, ఆ బోధలో రెండవది సమస్త జ్ఞానము. సమస్త జ్ఞానము ఎవరు ఏమయ్యామంటాము? ఐశ్వర్యవంతులైతే అంటారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యవంతులయ్యామంటాం. అంటే యేసు ప్రభువు శిలువలో తన ప్రాణం పెట్టడం బట్టి మనం ఐశ్వర్యవంతులు అవుతున్నాం, మనము సంపన్నులు అవుతున్నాం. ఆయన శిలువ మరణంలో, ఆయన శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయడం బట్టి మనం ఐశ్వర్యవంతులుగా ఆయన క్రమాన్ని జరిగించారు. శిలువలో ఆయన బలి అయిపోయినటువంటి దేవుడిగా మన కొరకే శిక్ష అనుభవించినటువంటి వాడిగా ఉంటున్నారు. ఆయన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు అయిపోతుండగా ఆ క్రీస్తు శిలువలో మరణితమై మన పాప భారము, శాప భారములు ఆయన మొయ్యను బట్టి మనకి ఏమొచ్చిందంట? ఐశ్వర్యం వచ్చింది. ఐశ్వర్యం వచ్చింది అంటున్నారు. ఈ ఐశ్వర్యాన్ని మరొక మాట ఏమన్నారంటే సుసంపన్నము అంటారు. చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు చదువుకున్నప్పుడు ప్రకటించారు, భారతదేశం సుసంపన్నమైన దేశము అని చదువుకుంటారు. ఐశ్వర్యాన్ని ఏమన్నారంటే సుసంపన్నము అన్నారు. సంపన్నము వేరు, సుసంపన్నము వేరు. సంపన్నము అంటే కొంత ఆస్తి కలిగి ఉండడం. సుసంపన్నము అంటే ఆ మాట అర్థం ఏంటంటే ఏ కొరత లేకుండా ఉండడం, అది సుసంపన్నం. అంటే ఈ కొరత లేదు ఇంకా, ఇది లోటు అనడానికి లేదు ఇంకా. బాగా డబ్బు ఉందండి, కానీ మన మందులు అవసరం. డబ్బు ఆస్తే కరమే, కానీ మందులు అవసరం కదా. మరి మందులు కొడుతుంది కదా. చేపల డబ్బులు ఉన్నాయి, ఆహారం తింటే అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడ రూపాయల ప్రయాణం ఉన్నాయి, కానీ ఆహారం కొరత. కనుక ఒకటి ఉండి ఒకటి లేకపోతే ఏదో సమృద్ధిగా ఉన్నదాన్ని బట్టి సంపన్నము అంటాం మనం. కానీ అసలు ఏ కొరత లేకుండా ఉండేటువంటి సుసంపన్నము. ఏ కొరత లేకుండా సమృద్ధిగా మనం ఉండగలిగితే దాన్ని సుసంపన్నము అంటారు. పాల్గొని చూడాలి, సుసంపన్నము. అందుకే ఏమన్నా అంటే ఆ శిలువను గూర్చిన ఉపదేశంలో మనం ఏమయ్యామంట? ఐశ్వర్యవంతులైతిరి. అంటే ఇక ఏ కొరత లేకుండా మనము ఆయన శిలువ మరణాన్ని బట్టి
మనకి ఏ సమృద్ధి కావాలో అన్ని రకాల సమృద్ధులు మనం పొందుకున్నాం. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ దొరికింది కానీ స్వస్థత లేదండి. స్వస్థత దొరికింది కానీ ఆదరణ లేదండి. ఆదరించబడుతున్నాం కానీ ప్రేమ లేదండి. మనం చూడండి, ఇంట్లో వంట చేసి కూర వండినప్పుడు ఏమేమో వేద్దామనుకుంటాం. దాంట్లో తీరా వంట చేయడం ప్రారంభించేది ఏదో ఒకటి తక్కువ అవుద్ది. బయటికి వెళ్ళి తెచ్చుకోలేము. ఏం చేస్తాం? ఇప్పుడు సర్దుకుంటాం వంటలు అలా కానిచ్చేస్తాం ఈసారికి. కానీ ఐశ్వర్యవంతులంటే సుసంపన్నము అన్నాడు. ఇక ఇది కొరత ఉంది అంటానికి కూడా అవకాశం లేనంత సమృద్ధి యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా ఆయన బిడ్డలమైన మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇక ఇది తక్కువ అయిందండి, ఇది కొరత ఉందండి అంటానికి లేదు ఇంకా. కనుక 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము మనకు విమోచనము అనగా మన అపరాధములన్నిటికీ క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మన అపరాధములన్నిటికీ కూడా అక్కడ పాప విమోచన, పాప క్షమాపణ మనకు కలిగినాయి. అంటే ఇప్పుడు మనం 100 పాపాలు అనుకుందాం, లెక్క 100 పాపాలు అనుకుందాం. 99 క్షమించేసి ఒకటి మిగిలిందంటారా? 100 కంప్లీట్ అయిపోయినాయా అంటే 100 క్షమించేశాడు దేవుడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటే 100%, 100కి 100 పాళ్ళు పాపాలు, 1000 అయినా, 1,00,000 అయినా, 1,00,000 అయినా, ఎన్ని పాపాలైనా క్షమించబడేది మీకు. మనం కొన్నే క్షమించబడితే మళ్ళీ మనకేదో కొరత ఉండేది, మనకి ఇంకేదో తక్కువ అయ్యేది, మనం ఇంకేదో లోటుగా ఉండేది కాదంట. అంటున్నాడు ఆయన కృపా మహైశ్వర్యమును బట్టి, మహా ఐశ్వర్యము, ఆయన ఐశ్వర్యమును బట్టి. ఏంటి ఐశ్వర్యము? కృప. ఈ కృపలో నుంచి వచ్చిన ఐశ్వర్యను బట్టి ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు ఇప్పుడు మనం ఎవరమంటే మన పాపములన్నీ క్షమించబడినవి కనుక, మన అపరాధములన్నీ క్షమించబడినవి కనుక, ఆయన రక్తంలో కొట్టివేయబడినవి కనుక మనం ఎవరమంటే ఇప్పుడు ఐశ్వర్యవంతులు మనం. అందుకే అంటే అన్నీ కొట్టివేయబడినవి కనుక, అన్నిటికీ పాప క్షమాపణ దొరికింది కనుక ఇక కొన్ని మిగిలినాయి. అందుని బట్టి జ్వరం వచ్చింది, అందుని బట్టి భారం వచ్చింది, అందుని బట్టి వేదన కలిగింది అంటానికి లేకుండా అన్నీ కొట్టివేయబడినాయి కనుక మనం ఏమయ్యాం? ఇప్పుడు ఐశ్వర్యవంతులమయ్యామంట. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు, రోమా 2:4లో, ఎరుగక ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్నోడు ప్రేరేపిస్తుందంట. నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఏంటది? ఆయన అనుగ్రహ ఐశ్వర్యము. ఇందాకేమనుకున్నాము? కృపామహదైశ్వర్యం అని చూచాం మనం ఇందాక. ఇప్పుడేమంటున్నాడు? అనుగ్రహ మహదైశ్వర్యము. ఈ అనుగ్రహ మహదైశ్వర్యంలో నుంచి అంట ఆయన సహనమును దీర్ఘశాంతమును ఇస్తున్నాడంట మనకి. ఈ సహనం దీర్ఘశాంతం ఆల్రెడీ కొన్ని మనం ధ్యానం చేశాం.
కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎందుకు ఐశ్వర్యవంతులమయ్యామంటే ఆయన కృపామహదైశ్వర్యమును బట్టి, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును బట్టి మనకు పాప విమోచన మాత్రమే కాదు, కానీ ఏం కలుగుతుందంటే ఇక్కడ సహనమును దీర్ఘశాంతమును కూడా. సహనము ప్రభు కొరకై, నిరీక్షణ కొరకైన సహనము, ప్రభు కొరకు ఎదురు చూచే దీర్ఘశాంతము, ఇవి కూడా మనకిచ్చి ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసిన దేవుడిగా ఆయన ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక గమనించినప్పుడు మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం ధనం మాత్రమే కాకుండా, కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా, కేవలం ప్రేమ మాత్రమే కాకుండా, కేవలం ఆదరణ మాత్రమే కాకుండా, కేవలం దీర్ఘశాంతం మాత్రమే కాకుండా, కేవలం సహనం మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంట? సమస్తమును మనకు ధారాళముగా దయచేయువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తమును ధారాళముగా, నీకు ఎప్పుడు ఏది ఎలా అవసరమో, ఏ రూపములో అవసరమో, ఏ ఆకారములో అవసరమో, ఎంత పరిమాణములో అవసరమో, ఎంత మోతాదులో అవసరమో ఆ రకంగా నీకు ఆయన అనుగ్రహించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొందరు పేషెంట్లు ఉంటారు, వారికి మందు ఇచ్చేటప్పుడు వారికి ఉన్న బలహీనతను బట్టి ఆ మోతాదు ఉంటుంది. తక్కువ ఎంజీ ఇవ్వాలా, హెవీగా ఇవ్వాలా, లోడ్ పెంచాలా, లోడ్ తగ్గించాలా అనేటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. మోతాదు సరిపడగా మోతాదు ఇవ్వాలి. కరెక్ట్గా ఇస్తేనే ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుద్ది. హెచ్చు తగ్గులు చేస్తే ఏమవుద్ది? తేడా వస్తుంది. హెచ్చు తగ్గులే తేడా వస్తుంది. మొన్న పాస్టర్ గారు, విజయరాజు గారు నీరసంగా తెలిసింది ఆయనకి. అయ్యో, ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం. ఆయనకి లివర్లో చిన్నపాటి గడ్డ వచ్చింది. లివర్లో హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్కి రిఫర్ చేశారు. సరే, అక్కడ చూపించుకుంటే వాళ్ళకి ఇంచుమించుగా కరెక్ట్గా అవునని చెప్పగా అదే అన్నారు. సరే, అదే అయినప్పుడు ఎక్కడ కూడా చూపించుకుందామని చెప్పేసి ఇక్కడికి వంగాయగూడెం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు. వాళ్ళు బయాప్సీ తీసి పంపించారు. బహుశా నిన్న శనివారం వచ్చి ఉండాలి. ఫోన్ చేశారు, నేను ఫోన్ చేశాను, మాట్లాడితే ఇంకా ఇంకా రాలేదు, రిపోర్ట్ రాలేదండి అన్నారు శనివారం. బహుశా నిన్న కానీ ఈరోజు కానీ వచ్చి ఉండొచ్చు రిపోర్టు. దేవుని కృపను బట్టి అది కాకపోతే మంచి, దేవుని స్తోత్రం, అది వేరే సంగతి. అయితే ఆయనకి ఏమైందంటే ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ లివర్లో ఉన్నటువంటి ఆ బయాప్సీ టెస్ట్ పంపించడానికి చిన్న ముక్క తీస్తారు కదా, చిన్న పీస్ తీయాలి కదా. ఆ పీస్ లివర్లో నుంచి తీయాలి కాబట్టి అక్కడ కట్ చేసి తీయాలి కదా. తీసేటప్పుడు ఈయన ఆల్రెడీ హార్ట్ పేషెంట్, ఆల్రెడీ ఓపెన్ సర్జరీ జరిగింది దీనికి. కనుక రక్తం పల్చగా ఉండడానికి తిన్నర్ ట్యాబ్లెట్లు వాడుతున్నారు ఈయన. ఇప్పుడు తీస్తే ఏమవుద్ది? ఆ ముక్క తీస్తే పల్చనయ్యి బ్లీడింగ్ అయిపోతుంది, కంట్రోల్ అవ్వదు ఇంకా. అది మరీ ప్రమాదం. అందుకని ఏం చేశారంటే విటమిన్ కే వాడమని చెప్పారట. కొన్ని రోజులు 3-4 రోజులు వాడితే కొంచెం గడ్డ కడుతుంది, కొంచెం ఇబ్బందిగా లేకుండా అవుతుంది. తర్వాత ఆ ముక్క తీద్దామని చెప్పారు. 3-4 రోజులు అయిన తర్వాత ట్రై చేద్దామని. అవి తెచ్చేటప్పుడు ఇంజక్షన్లు తెచ్చారు, ట్యాబ్లెట్లు తెచ్చారు. అది వేరే ట్యాబ్లెట్లో కొని ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాడు ఆయన. ఇది అనుకోకుండా, ఇది అనుకోలే, దీనికి సంబంధించిన కేటా అనుకోలేదు ఆయన. వేరే ఏదో హార్ట్కి సంబంధించి చేసుకున్నాను కదా అనుకొని ఇంజక్షన్ కూడా చేసుకున్నాడు ఆయన.
డబుల్ డోస్ అయింది. ఇప్పుడు డబుల్ డోస్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళీని రక్తం మళ్ళీ గడ్డ కడితే మళ్ళీ గుండెకి ప్రమాదం. ఇది ప్రమాదం, అది ప్రమాదమే. అందువల్ల మరలా 2 రోజులు గ్యాప్ ఇచ్చి అది మరింత తీవ్రం కాకుండా, అది ఎటు దారి తీయకుండా దాన్ని మళ్ళీ కొంచెం నెమ్మదిగా ఇచ్చేసుకొచ్చి మళ్ళీ డోస్ దాన్ని సెట్ చేసుకొని, అంటే మోతాదు సరిగ్గా కుదరకపోతే చాలా ప్రమాదం. ఇక్కడ అంటున్నాడు ఆయన, ధారాళముగా సమస్తమును మనకేం చేస్తాడంట? ధారాళముగా దయచేయువాడు. నీకెప్పుడు ఎంత ప్రేమ అవసరం నీకు ఈ రోజున? ఒక ఇష్యూలో నీకెంత ప్రేమ అవసరం? ఒక ఇష్యూలో నీకెంత సహనం అవసరం? ఏ పరిస్థితిలో నీకెంత ఓపిక అవసరం? ఏ పరిస్థితిలో నీకు గుండె నిబ్బరం అవసరం? ఏ పరిస్థితుల్లో నీకెంత పరిమాణంలో ఏది అవసరం? దాన్ని ధారాళంగా దయచేస్తున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వెతుక్కోనక్కర్లే, ఇంకా ఇది కొంచెం ఉంటే బాగుండు అనుకునేంత పరిస్థితి రాదు. నీకు ఎప్పుడు ఏది అవసరమో దాన్ని అలాగే ఆయన సిలువలో నుంచి నీకు అనుగ్రహించుచున్న దేవుడు ఆయన. అంటే నీకు ధారాళమైన సప్లై ఉందంటే, ఇప్పుడు కరెంట్ ఉంది మనకి, కానీ నిరాటంగా ధారాళంగా వస్తుంది. సో దాని గురించిన ఆలోచన మనకు లేదు. దాంతోనే కుక్కర్ ఆన్ చేసుకుంటాం, దాంతోనే మిక్సీ ఆన్ చేస్తాం, దాంతోనే మోటార్ వేసుకుంటాం, దాంతోనే ఇస్త్రీ పెట్టి పెడతాం. దానికే కరెంట్ ఉంటే చాలు. ఎందుకు? ధారాళంగా ఉంది మనకి, వెతుకులాట లేకుండా వాడుకుంటున్నాం దాన్ని మనం. అలానే ప్రభువు ఆయన మనకి అన్ని విషయాలు కూడా ఏం చేస్తాడంటే సమస్తమును ధారాళంగా దయచేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఎవరమన్నమాట? ఐశ్వర్యవంతులం. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన బలము, ఆయన ఆదరణ, ఆయన ఇచ్చే స్వస్థత, నీకు ఎప్పుడు ఏది కావాలో దాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు ఆయన ధారాళంగా. ఈ పూటకి ఎంత కావాలి నీకు? ఓకే, తీసుకో. ఈ పరిస్థితికి ఎంత కావాలి? ఈ సిచ్యుయేషన్కి ఎంత కావాలి? నీ సమస్యకి ఎంత కావాలి? ఇప్పుడు ఏది ఎంత కావాలి? అలా ధారాళంగా ఇస్తున్నాడు. అందుకని మనం ఎవరమంటే ఇప్పుడు మనము ఐశ్వర్యవంతులం అని చెప్పి అంటున్నాడు. కనుక మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎప్పుడునూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఆయన కృపా మహదైశ్వర్యము అన్నాడు, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము అన్నాడు, ధారాళముగా దయచేవాడు అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? భాగ్యవంతులు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎవరు భాగ్యవంతులు? నిత్యము దేవుని యొక్క మాటలు వినేవారు భాగ్యవంతులు. అందుకే ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవారు ఎవరంట? ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్. ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు. ఎందుకని? వారి నిత్యము కూడా దేవుని మాటలు వల్లివేస్తున్నారు, నెమరు వేస్తున్నారు, చదువుతున్నారు, వింటున్నారు, ఆకలింపు చేసుకుంటున్నారు, ఆ వాక్య ప్రకారంగా ఉండాలని ఇష్టపడుతున్నారు. ఇగో ఈ ఆదరణ నాకు దొరికితే బాగుండు, ఈ ప్రేమ నాకు దొరికితే బాగుండు, ఈ బలం నాకు దొరికితే బాగుండు, ఈ స్వస్థ నాకు దొరికితే బాగుండు అనుకుంటున్నాగా వాక్యం చదివినప్పుడు. కనుక నిత్యము కూడా వాక్యము వినేటువంటి వారు ఎవరంటండి? భాగ్యవంతులు అంటున్నాడు. ఏ వాక్యం వినాలి మనము? సిలువకైనటువంటి వార్త, యేసు ప్రభు సిలువలో తన ప్రాణమును పెట్టినటువంటి వార్త. ఇంకో విషయం చెప్తున్నాను, సేవకులు కూడా ఉన్నారు కనుక. బైబిల్లో ఏ రకమైన సబ్జెక్ట్ తీసుకున్నా బైబిల్ నుంచి చెప్పటానికి, ఏ వాక్యం గురించి చెప్పడానికి ఒక జీవితకాలం సరిపోదు. ఏ వాక్యం గురించి వివరించడానికి ఒక జీవితకాలం సరిపోదు. అలాంటిది ఈ బైబిల్. అందుకే దీన్ని బైబిల్ అన్నారు. దీన్ని దాటి బయటికి వెళ్ళి ఏవో బోధలు చేయనక్కర్లేదు. దీని పరిధి దాటి ఏదేదో మాట్లాడనక్కర్లేదు. ఏవేవో ప్రసంగాలు చేయనక్కర్లేదు.
నిజానికి ప్రతి వచనము అనేక రీతిలుగా అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వాక్యాన్ని మానేసి ఏవో కొత్త బయటవి పరిధి లిమిట్ దాటి బయటికి వెళ్ళి ఏవో ఎత్తుకొని ఏవో మాట్లాడి అపవాదిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? అప్గ్రేడ్ చేస్తున్నాం. అపవాదిని అప్గ్రేడ్ చేస్తున్నాం, ప్రమోషన్ ఇస్తున్నాం. మనం పదే 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 మాట్లాడితే ఏమవుద్ది? పడుకున్న కుక్కని మామూలుగా అనుకుందాం, పడుకున్న కుక్కని ఇసుకో 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 అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది? దానికి మెలకు వస్తుంది, లేస్తుంది, బహు అని మొదలెడుతుంది. అంటే దాన్ని జోలు తీయాలా? మన సంగతి మనం చూసుకుంటే చాలు కదా. మనం చెప్పుకోవడానికి బైబిల్ గ్రంథం చాలా, అసలు ఇంకా రాస్తే ఇంకు పేపర్ సరిపోవని రాస్తుంది. అవునా? భూమి అంతా సరిపోదని యోహాను సువార్తలో చూస్తాం మనం. అసలు భూలోకం సరిపోదు రాస్తే. ఎంతటి గ్రంథం ఇది మన కోసం మనం మొయ్యలేమని. ఇది బైబిల్ మొయ్యడానికి వాళ్ళు చాలా కష్టమైపోయి మొబైల్ బైబిల్ తీసుకుంటే మానేశారు జనాలు. ఇప్పుడు మొబైల్ తిరిగేసుకుంటున్నారు. ఈ బైబిల్ సైజు కూడా తగ్గిపోయింది. ఇంత ముక్క, ఇంత అట్టముక్క తెచ్చుకుంటున్నారు కొంతమంది. పాకెట్ సైజ్, ఫుల్ బైబిల్, హోలీ బైబిల్ పాకెట్ సైజు, కార్డు సైజు కూడా వస్తుంది. కార్డు సైజు కార్డులో ఉంటుంది, మన ఏటీఎం కార్డు టైప్ వచ్చేస్తుంది. అయినా సరే దాంట్లో వర్తమానాలు తగ్గలా, దాంట్లో ఎస్సెన్స్ తగ్గలేదు, దాంట్లో శక్తి తగ్గలేదు. అవునా? దాంట్లో ప్రసంగాలు తగ్గలా. అవి చెప్పుకోవచ్చు కదా మనం. లేనిపోని విషయాలకు వెళ్ళి లేనిపోని విషయాలు మనం దొర్లించి పొర్లించి కదా, అది అలాగా ఇది ఇలాగా. అంటే దానివల్ల ఏమవుతుందంటే, ఇలా చెప్పాను నేను, అనవసరంగా గర్జించు సింహవలే బొమ్మలాగా అట్టపెట్టి అట్టబొమ్మలాగా పడున్న అపవాదికి మనం ప్రాణం పోస్తున్నాం. బోని అంత గొప్పోడు లేడు అంటే పదే పదే చెప్తుంటే ఏమవుద్ది? ఒకళ్ళు ఎవరో మేకను తోలికెళ్తున్నారంట, దొంగలు ఎవరు మేకను తోలికెళ్తున్నారు. దారిలో ఒక ఆయన కనిపించి కుక్క అన్నాడంట. మళ్ళీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆయన కూడా కుక్కే అన్నాడంట. మళ్ళీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత కుక్క అన్నా అంటే ఇప్పుడు ఏమైపోయింది? అది వారి కుక్కను తోలికెళ్తున్నారని కుక్కను వదిలేశారు వాళ్ళు. అవునా? అంటే నలుగురు మాట్లాడితే ఏమైంది? అది అయిపోతుంది. కనుక మనం అనవసరమైన విషయాలకే వెళ్ళి అనవసరమైన బలాన్ని శక్తిని అపవాదికి ఇచ్చి మనం అపవాదిని ప్రమోట్ చేయకూడదు ఎప్పుడూ కూడా. మన దేవుడు శక్తివంతుడు. ఈ శక్తిని గురించి చెప్పగలిగితే చాలు. మనం ఈయన ఆశీర్వాదాల గుట్ట, ఈ గుట్టల గురించి చెప్పగలిగితే చాలు. మనం ఈయన ఆదరణ కొండ, ఆ కొండ గురించి చెప్పగలిగితే చాలు. మనం ఈయన రక్షణ అండ, ఆ అండ గురించి చెప్పగలిగితే చాలు. మన జీవితం సరిపోదు ఇవి చెప్పడానికి. కనుక నిత్యము కూడా దేవుని వాక్యమును వినేటువంటి వారు ఎవరంటే ఇప్పుడు భాగ్యవంతులు అనే మాటను చూస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ఈ పూట వంట వరకు చేయించి పెడతాడని ఉంది అక్కడ. పండగ బట్టలు కొంటాడు అని ఉంది అక్కడ. బయట ఎండలో తిరిగి వస్తున్నావు, ఏసీ ఏర్పాటు చేస్తాడు అని ఉంది అక్కడ. ఏంటంట? మీ ఎవ్రీ రిక్వైర్మెంట్, మీ ప్రతి అవసరత అని ఉంది అక్కడ. మన ప్రతి అవసరత ఆయన దగ్గర తీర్చబడుతున్నప్పుడు మనం ఎవరు? ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు ఐశ్వర్యవంతులు కాదా? ఆయన తీరుస్తున్నాడు కదా మన అవసరాలు. మనం ఐశ్వర్యవంతులం. సిలువలో తన ప్రాణమును మన కొరకు పెట్టుని బట్టి మన ప్రతి అవసరత తీర్చేసాడు అక్కడికైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ అవసరాలు కలిగి ఉన్నామో, ఏ పాపమును ఇంకా క్షమించబడవలసి ఉన్నదో, ఏ అపరాధమునికి ఇంకా రుసుము చెల్లించవలసి ఉన్నదో, ఏ పెనాల్టీ ఇంకా పడవలసి ఉన్నదో, అవన్నీ కూడా ఆయన సిలువలో చెల్లించి వేశాడు. కనుక మన ప్రతి అవసరత ఎక్కడ తెచ్చబడుతుందంట? ఆయన
మహిమైశ్వర్యములో నుంచి తీర్చబడుతుందనే మాట మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎఫ్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం గమనిస్తే ఒక మాట చూసి ముగించుకుందాం. ఎఫ్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరలోకం వెళ్ళాలని ఎంతమంది ఉంది చెప్పండి? పరలోకం వెళ్ళాలని ఎంతమంది ఉంది? ఇప్పుడు ఉందా? అందరికీ ఉంది కదా? రైట్, ఓకే. టికెట్ ఎంత అయితే వస్తారు? టికెట్ ఎంత అయితే వస్తారు మీరు చెప్పండి. మీ కెపాసిటీ ఏంటి చెప్పండి. మీ ఎంత టికెట్ అయితే మీరు రాగలరు? అవుద్దంటారా? వర్కౌట్ అవుద్దా? అలా అనుకుంటే మన అంబానీ గారు, బిల్ గేట్స్ గారు, అవునా, ఇంకెవరు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు టికెట్ బుక్ చేసుకుందరు. ఇప్పుడు మొన్న ఎవరో అంతరిక్షంలోకి వెళ్ళి పాపం 190 రోజులు వచ్చి సునీత విలియమ్స్ గారు అక్కడ దాకా వెళ్ళినవాడు ఇంక కొంచెం పైకి వెళ్ళేదంటారా? అనుకుందాం. 190 రోజులు ట్రై చేసింది పాపం, ఆవిడ కుదరలా. హెస్ బీన్ ట్రైంగ్, అవునా? 190 రోజులు ట్రై చేశారు పాపం ఆవిడతో పాటు ఉన్న బృందం అంతా వల్లగాల తిరిగి వెనక్కి వచ్చారు అడ్రస్ దొరక్క. నాట్ నోన్ వేర్ అబౌట్స్. డోర్ ఎక్కడుందో కనపడలేదు, ఎంట్రన్స్ ఎక్కడో తెలియలేదు, లోపలికి ఏ కార్డు పెడితే వెళ్తారో తెలియలేదు, ఎంట్రన్స్ ఫీజు ఉంటుందో లేదో తెలియదు, గేట్ ఎంతమందికి సెక్యూరిటీ ఉంటుందో తెలియదు, ఏం చూపిస్తే లోపలికి ఎలా చేస్తారో తెలియదు. అది ఏం కనిపించలేదు. తిరిగి ఏం చేశారు చివరికి చెప్పండి? వెనక్కి వచ్చేసారు. ఎంత ఖర్చు ఏంటి వరకు? అన్ని రోజులు అంతరిక్షంలో ఉండి కదా కొన్ని లక్షల కోట్లు ఖర్చు అయింది, కుదరలా. కానీ ప్రభు ఇక్కడ ఏమన్నారు చెప్పండి? ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు? ఇప్పుడు ఇక్కడ చదవడం మాట, క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి, అంటే ఎక్కడి నుంచి లేపి? పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చి ఉన్నాం. ఆ చచ్చిన స్థితిలోంచి లేపి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అసలు ప్రభువు అంటానికి నీకు అర్హత లేదు. పరలోకం వైపు కళ్ళెత్తి చూడటానికి అర్హత లేదు. నువ్వు చచ్చున్నావు. ఆ చచ్చిన స్థితిలోంచి నిన్ను లేపి ఏం చేశారంటే ఆయన పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చుండబెట్టెనుందా అంటే ఏంటో అర్థం ఏంటో? ఆల్రెడీ పరలోకంలో మనం ఉన్నామండి. ఐశ్వర్యవంతులు కాదు. ఇప్పుడు చెప్పాలి మీరు అందరూ కూడా. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే పరలోకం వెళ్తారు? కుదరదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం మనం, అవునా? సో మరి మార్గం ఏంటి? ₹1 ఖర్చు పెట్టకుండా, మనం ఏ ప్రయత్నం చేయకుండా, దానికోసం ఏం ప్రయాసపడకుండానే క్రీస్తు శిలువ వలన మనకి ఏం కలిగిందంటే అండి, పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండేటువంటి ఆ మహా గొప్ప అవకాశం మనకి ఇవ్వబడింది. ఎస్, మనం ఐశ్వర్యవంతులము. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఐశ్వర్యవంతులు అంటే ఎన్ని రకాలు చూసాం? ఇప్పుడు మనము కృపామహదైశ్వర్యం చూసాము, అనుగ్రహ ఐశ్వర్యం చూసాము, అవునా? ఫిలిప్పీ 4:10 ఏం చూసాము? ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యం చూచాము. తర్వాత వాక్యం వినుచుండి వారు ఎవరంటే అండి భాగ్యవంతులను చూచాము. ఇంకేం చూసాం మనం ఇప్పుడు? ధారాళముగా నీకేది కావాలో ధారాళముగా దయచేయబడి చూచాము. ఫైనల్గా ఏం చూస్తున్నామంటే నిన్ను పరలోకమునకు చేర్చిన దేవుడు ఆయన. ఎంత ఖర్చు పెట్టినా వెళ్ళలేనటువంటి లక్షల కోట్లు ఖర్చు పెట్టినా పరలోకం వెళ్ళే అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్న మనకు ఏం ఖర్చు పెట్టకుండానే ఆయన మనకు పరలోకాన్ని అనుగ్రహించారు. ఆయన భాగ్యవంతులం.
ఐశ్వర్యవంతులం, ఐశ్వర్యవంతులం, సుసంపన్నులం. మనం ఏమనుకున్నాం? సుసంపన్నులు అంటే ఏమనుకున్నాం మనము? మీకు డెఫినేషన్ చెప్పాను. సుసంపన్నులు అంటే ఒక డెఫినేషన్ చెప్పాను మీకు నేను. ఏంటది? కొరత లేనటువంటి వారు. కొరత లేనటువంటి వారిని సుసంపన్నులు అంటారు. అబ్బా వాళ్ళకేంటండి బాబు, ఎంత డబ్బో తెలుసా వాళ్ళకి? అది లెక్కలేదండి. కానీ ఒంటి నిండా జబ్బు లేని అన్నారు అనుకోండి, డబ్బుల విషయంలో సంపన్నులే వాళ్ళు, కానీ సుసంపన్నులు కాదు. సుసంపన్నులు కాదు వాళ్ళు, కానీ అన్ని విషయాల్లో కొరత లేకుండా ఉండడమే సుసంపన్నులు అంటే ఆ మాటకు అర్థం. కనుక అంటున్నాడు అక్కడైనా, నాట్ ల్యాక్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ గిఫ్ట్. ఐశ్వర్యవంతులు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నాట్ ల్యాక్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ గిఫ్ట్. ఎటువంటి ఆత్మీయ వరము కొరత లేకుండా కలిగి ఉండటమే ఐశ్వర్యవంతులు అన్నారు. అది హెబ్రీ భాషలో ఇవ్వబడినటువంటి డెఫినేషన్. అది ఈ ఐశ్వర్యవంతులు తెలుగులో చూస్తున్నాం మనం. దాని హెబ్రీ భాషలో ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, నాట్ ల్యాక్ ఆఫ్, ల్యాక్ అంటే కొరత, నాట్ ల్యాక్ ఆఫ్ ఎనీ, ఏ విధమైనటువంటి స్పిరిచువల్ గిఫ్ట్, ఆత్మీయ వరము. ఆత్మీయ వరాలు ఏ ఒక్కటి తక్కువ కాకుండా మనం కలిగి ఉండటమే ఐశ్వర్యవంతులు అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ మరణం ద్వారా ఎలాంటి ఐశ్వర్యాన్ని మనకిచ్చి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ శిలువ మరణం ద్వారా, నీవు కొడా దెబ్బలు అనుభవించడం ద్వారా, ఆ శిక్షను అనుభవించడం ద్వారా, అవన్నీ మా అపరాధములు, మా దోషములు, మా పాపముల శిక్షలే నాయన మీరు అనుభవించారు నాయన. అవి మీరు అనుభవించడం ద్వారా మాకు ఏ కొరత లేనటువంటి, ఏ ఆత్మీయ గిఫ్ట్ తక్కువ కాకుండా ధారాళముగా మాకు ఇవ్వబడినటువంటి వరముల చేత నాయన మీ పరలోకములో చేరే భాగ్యవంతులుగాను, సుసంపన్నులుగాను, ఐశ్వర్యవంతులుగాను మమ్మల్ని చేసిన దేవా మీకు కొందనాలని చెప్పేసి వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ, మరణం చేసుకుంటూ, మనం ఎంత ఘోరమైన పాపంలో ఉన్నామో, నీ ఎటువంటి ఏ పాపములు ఆయన క్రాస్లో క్యాన్సిల్ చేసేసారో, ఆయన మోస్తున్న సిలువ, ఆయన ఎక్కిన సిలువ, ఆయన మేకులు కొట్టబడిన సిలువ, ప్రాణం త్యాగం చేసేసిన సిలువ, ఆ సిలువని ఎన్ని పాపాలకి రద్దుపరిచిందో, ఎన్ని దోషాలను రద్దుపరిచిందో. నువ్వు ప్రభువా అంటానికి ఆటంకం ఉన్న ఎన్ని అడ్డంకులు ఎన్ని క్యాన్సిల్ చేసిందో ఆ సిలువ. అందుకనే సిలువ దేనికి గుర్తో తెలుసా? 4 దిక్కులకు గుర్తు. 4 కొమ్ములు ఉంటాయి దానికి. సిలువకు 4 ప్రక్కలు ఉంటాయి. ఆ 4 ప్రక్కలు 4 దిక్కులకు సాదృశ్యం. భూదిగంతములో ఉన్న సకల ప్రజల కొరకు ఆయన ఆ శిలువ మరణాన్ని పొంది ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులుగా చేశారు. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, వారు పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టెను అనే మాట చూస్తున్నాం. ఫ్యూచర్ కాదు, పాస్టర్స్ ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ కూర్చుండబెట్టాడు మనల్ని ఆయన. ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. ప్రయాణం స్టేషన్లో ఆగినప్పుడల్లా బండి దిగకూడదు, బండి వెళ్ళిపోద్ది. కనుక ఆగిన ప్రతి చోట సువార్త ప్రకటించుకుంటూ ముందుకు ప్రయాణం సాగించవలసిన వారంగా మనం ఉన్నాం. ఆయన శిలువ వార్త ప్రకటించాలి, శిలువలో పొందిన మరణం గురించిన ప్రకటించాలి, శిలువను జయించిన వార్తను ప్రకటించాలి, శిలువకు మేకులు కొట్టినటువంటి ఆయన ఎంత బలాఢ్యుడో ఆ వార్త ప్రకటించాలి. తన ప్రాణమును శిలువలో పెట్టి సమాధిని గెలిచి లేచిన శక్తిని ప్రకటించాలి. అప్పుడు మనము ఆయనతో పాటు లేపబడి పరలోకమందు కూర్చుని వారంగా ఉంటాం. వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన తను చిన్న ప్రార్థన